వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే దేవరా మూవీకి సంబంధించి ఒక లిరికల్ సాంగ్ అయితే మనకి ఒక ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు అనమాట. ఆ సాంగ్ ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి వీడియో డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఆల్రెడీ సాంగ్ నిన్న వచ్చిందనమాట. కాకపోతే నేను దాన్ని క్లియర్ గా చూసి ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వీడియో ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ వచ్చేసరికి ఏ విధంగా ఉందంటే నాకైతే చాలా సూపర్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనిరుద్ధిని మనం ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో మ్యూజిక్ కానీ వచ్చి అదంతా కూడా మన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా అయితే రీచ్ అయితే అయ్యిందనమాట. మనకి ఏంటంటే మొత్తం సూపర్ అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క బీజిఎం కానివచ్చు అదంతా కూడాను మనకి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ అయితే ఈ సాంగ్స్ తోనే బద్దలైపోతుందని చెప్పుకోవచ్చు. నాకు దీంట్లో కొంచెం మైనస్ కూడా ఒకటి అయితే అనిపించింది అనమాట. ఏంటంటే ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిరిక్స్ అన్ని కూడా అంటే లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఆ లిరిక్స్ అనేవి మనకి మ్యూజిక్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట. లిరిక్స్ ని మనకి లిరిక్స్ యొక్క సౌండ్ ఏదైతే ఉందో కొంచెం బాగా తగ్గిందని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ ఏదైతే ఉందో అది కొంచెం బాగా ఎక్కువైందని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఈ యొక్క వాయిస్ అంటే మనకి లిరిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సౌండ్ తగ్గిందనమాట. నాకైతే తగ్గినట్టు అయితే అనిపించింది అనమాట. అదొక్కటి కొంచెం డామినేట్ అయితే చేసింది. అదొక్కటే నాకైతే నచ్చలేదు అనమాట. మూవీలో కూడా ఈ విధంగా ఉంటే మాత్రం ఆ సాంగ్ సరిగ్గా ఎవరికి అర్థం కాదనమాట. కాకపోతే ఒక యాప్ అయితే ఉంటది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఆడియో డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత యాప్ లోకెళ్ళి అక్కడ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ తీసేసి ఓన్లీ వాయిస్ ఒకటే వినండి. లిరిక్స్ అనేవైతే సూపర్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఇప్పటికొచ్చేసరికి తెలుగు అదే విధంగా హిందీ 2 సాంగ్స్ కూడా చూసాను. ఈ 2 సాంగ్స్ కూడా అంటే 2 లాంగ్వేజెస్ లోను కూడా మనకైతే సాంగ్ అయితే సూపర్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. అంటే మిగతా లాంగ్వేజెస్ లో ఇంకైతే వినలేదన్నమాట. తెలుగు, హిందీ 2 విన్నాను. నాకైతే సూపర్ అయితే నచ్చినాయి. మెయిన్ లిరిక్స్ అన్నమాట. ఈ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సూపర్ రాజర్ అని చెప్పుకోవచ్చు. మనకి అనిరుద్ చేసే అన్ని కూడా మంచిగా అయితే మ్యూజిక్ ఉంటాయి. ఏదో మనకి లియో ఏదో దెబ్బతీస్తుందన్నమాట అంతే. కానీ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి. ఒక్క సాంగ్ తో మనకి క్లియర్ గా అయితే అర్థమైపోతుందన్నమాట. మనం ఏ విధంగా ఎక్స్‌పెక్టేషన్స్ చేసామో ఆ విధంగానే ఉండబోతుంది ఈ యొక్క మూవీ అనేది. త్వరలో దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ గురించి మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మీరు ఒక లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.